ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే పేరు వినగానే మన మైండ్లో వార్, బోర్డర్స్, సోల్జర్స్, క్రికెట్ విజువల్స్ మొత్తం ఫ్లాష్ అవుతాయి. కానీ రెండు దేశాల మధ్య జరిగిన పోరాటం ఒక గేమ్ కాదు. ఈ పోరాటంలో రక్తం, కష్టం, పాలిటిక్స్ అండ్ ఎండ్లెస్ ఎమోషన్స్. 1947లో బ్రిటిష్ ఇండియాని డివైడెడ్ చేసి ఇండియా, పాకిస్తాన్ అనే రెండు నేషన్స్గా చేశారు. పాకిస్తాన్ ముస్లిమ్స్ మెజారిటీ అని, ఇండియా హిందూస్ మెజారిటీగా డివైడ్ చేశారు. కానీ కాశ్మీర్ రీజియన్ ముస్లిమ్స్ మెజారిటీ. హిందూ రాజా హరీష్ సింగ్. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. పాకిస్తాన్ అనుకుంది కాశ్మీర్ వాళ్ళదని, ఇండియా అనుకుంది రాజా డెసిషన్ ప్రకారం మనది అని. పాకిస్తాన్ మిలిటెంట్స్ అటాక్ చేయడంతో ఫస్ట్ వార్ స్టార్ట్ అయింది. ఇండియన్ ఆర్మీ ఇంటర్ఫీర్ అయ్యి కాశ్మీర్ని ప్రొటెక్ట్ చేసింది. 1949లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్ఫీర్ అయ్యి లైన్ ఆఫ్ కంట్రోల్ LOC క్రియేట్ చేశారు. కానీ ఆ లైన్ పైన శాంతి లేదు. ఈ రేఖలో జరిగే ప్రతి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి ఒక ఫ్యామిలీ అనేది ఏడుస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్లో ప్రతి రోజుకి వాల్యూ అనేది ఉంటుంది. 1964లో పాకిస్తాన్ మళ్ళీ ట్రై చేసి కాశ్మీర్ని క్యాప్చర్ చేయడానికి ఇండియన్ ఆర్మీ కౌంటర్ అటాక్ చేసింది. బట్ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే కనుక 1971లో ఈస్ట్ పాకిస్తాన్లో మైనారిటీ బెంగాలీ పీపుల్ మీద పాకిస్తాన్ అట్రాసిటీస్ చేసింది. లక్షల మంది శరణార్థులు ఇండియాకి వచ్చేశారు. ఇండియా ఇంటర్ఫీర్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఈ వార్లో ఇండియా వెస్ట్ పాకిస్తాన్ మీద పోరాడి గెలిచింది. రిజల్ట్స్ ఏంటంటే కనుక ఈస్ట్ పాకిస్తాన్ సపరేట్ అయ్యి బంగ్లాదేశ్గా ఫామ్ అయింది. 1971లో ఇండియాకి ఒక హాగ్ మిలిటరీ విక్టరీ. పాకిస్తాన్లో ఇంటర్నల్ పాలిటిక్స్ ఇన్స్టాబిలిటీ. ఇక రెండు దేశాల వల్ల ఓన్ వర్షన్స్ ఆఫ్ ట్రూత్ స్టార్ట్ అయింది. ఈ వార్తో ఇండియా షో ఆఫ్ చేసింది. వార్లో గెలవడం అంటే స్ట్రాటజీ అండ్ పీపుల్ సపోర్ట్ రెండూ ఉండాలి అని. 1999లో సమ్మర్లో పాకిస్తాన్ సోల్జర్స్ అండ్ మిలిటెంట్స్ డిస్కస్లో ఇండియా సైడ్ ఆఫ్లో LOCని క్రాస్ చేసి కార్గిల్ పీక్ క్యాప్చర్ చేశారు. ఈ ఆపరేషన్కి నేమ్ ఆపరేషనల్ బార్డ్. ఇండియా రెస్పాన్స్ అయ్యి ఆపరేషన్ విజయ్ స్టార్ట్ చేసింది. హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ లేని పీక్స్లో ఇండియా సోల్జర్స్ క్లైమ్ చేసి పోరాడారు. ఒక సోల్జర్కి బుల్లెట్ పడినా కూడా అయినా ఫ్లాగ్ని పక్కన వేయలేదు. ఎయిదర్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ హోస్టింగ్ ద ఫ్లాగ్ ఆర్ ఐ విల్ కమ్ బ్యాక్ వ్రాప్ ఇట్ ఇన్ ఇట్ అనే సోల్జర్లో మన దేశ ప్రేమ. కార్గిల్ వార్లో ఇండియాకి హెవీ లాసెస్ అయినా వాళ్ళు పీక్స్కి తిరిగి క్యాప్చర్ చేశారు. ప్రతి భారతీయుడు సోల్జర్కి సెల్యూట్ చేశాడు. వార్ తర్వాత శాంతి వచ్చింది అనుకున్నారు. కానీ టెర్రరిజం రూపంలో పోరాటం కంటిన్యూ అయింది. 2001లో పార్లమెంట్ అటాక్, 2008లో ముంబై 24/11 అటాక్ తాజ్ హోటల్లో, CST స్టేషన్లో ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద అటాక్ చేశారు. ఇండియా పేషెన్స్ని మెయింటైన్ చేసింది. 2016లో UR అటాక్లో 19 జవాన్స్ని టెర్రరిస్టులు చంపడంతో ఇండియా అనేది రియాక్ట్ అయింది. సర్జికల్ స్ట్రైక్ చేస్తూ క్రాస్ బోర్డర్స్ టెర్రర్ క్యాంప్స్ డిస్ట్రాయ్ చేసింది. 2019లో పుల్వామా అటాక్లో 40 CRPF సోల్జర్స్ బలి అయ్యారు. ఆన్సర్ బలకోట్ ఎయిర్ స్ట్రైక్స్. ఇండియా ఎయిర్ ఫోర్స్ బోర్డర్స్ క్రాస్ చేసి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద బాంబ్స్ వేశారు. ఈ స్ట్రైక్స్తో మెసేజ్ అనేది క్లియర్. ఇండియా సైలెంట్ కాదు, అటాక్ అయితే ఆన్సర్ డెఫినెట్గా ఉంటుంది అని. పొలిటికల్ లెవెల్స్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్ హీటెడ్గా ఉంటుంది. కానీ జనాల మధ్య మాత్రం మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. పాకిస్తాన్లో ఇండియన్ మ్యూజిక్, మూవీస్కి ఫ్యాన్స్ అనేది ఉంటారు. ఇండియాలో పాకిస్తానీ సింగర్స్, యాక్టర్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. కానీ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే అది వార్ లాగా ఉంటుంది. వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే స్టేడియంలో నాట్ ఎక్సైట్మెంట్, కానీ నేషనల్ ప్రైడ్ కూడా ఉంటుంది. ఈ రివల్రీ సమ్టైమ్స్ యునైటెడ్స్ కూడా బ్లాక్ చేస్తుంది. జనాలు కలవాలని కోరుకుంటున్నారు, కానీ రాజకీయాలు కలవడాన్ని ఆపుతున్నాయి. ఫ్రెండ్స్, ఫర్దర్గా ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఎవరైతే ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారో, ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా నుంచి ఇటువంటి కంటెంట్ కావాలని కోరుకుంటే కనుక ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఏప్రిల్ 2025లో అంటే రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ ఏరియాలో ఒక బ్రూటల్ టెర్రర్ అటాక్ జరిగింది. 26 సోల్జర్స్ని స్పాట్లోనే బలి అయ్యారు. ఇండియాకి ఇది ఒక డీప్ వూండ్ లాగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీ రెస్పాన్స్ అయ్యి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. హై ప్రీషియస్ డ్రోన్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్తో టెర్రర్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసింది. ఇండియన్ బోర్డర్స్లో ఆకాశ్ తీర్ మిసైల్ సిస్టమ్స్ యాక్టివేట్ చేశారు. బోర్డర్ విలేజెస్లో అలర్ట్స్ పంపించారు. ఎమర్జెన్సీ డ్రిల్స్ స్టార్ట్ అయ్యాయి. పాకిస్తాన్ డెనీ చేసింది. ఇండియా సాలిడ్ ఎవిడెన్స్ చూపిస్తుంది. వరల్డ్ నేషన్స్ కూడా ఇండియాకి సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. పాకిస్తాన్ ప్రెషర్లో పడింది. అఫీషియల్ వార్ అనౌన్స్మెంట్ లేకపోయినా అన్అఫీషియల్గా ఒక వార్ అనేది స్టార్ట్ అయింది. 77 సంవత్సరాలలో ప్రతి జనరేషన్లో వార్ అనేది చూస్తుంది, కానీ పీస్ని చూడలేదు. ఇందులో తప్పే ఎవరిదంటే కామన్ పీపుల్కి వార్ కావాలి. వాళ్ళ లైఫ్కి ఎలక్ట్రిసిటీ, స్కూల్స్, జాబ్స్ కావాలి. కానీ లీడర్స్ ఐడియాలజీస్ అండ్ పాలిటిక్స్ ఎజెండా వలన బోర్డర్స్ పర్మనెంట్గా బాగా హర్ట్ అవుతున్నాయి. ఒక పాకిస్తానీ అమ్మ తన కొడుకు బోర్డర్లో చంపబడినప్పుడు ఇండియన్ అమ్మ కూడా తన కొడుకు బాడీని వెయిట్ చేస్తుంది. వార్లో ఎవరు గెలుస్తారనే క్వశ్చన్కి అనేది ఆన్సర్ అనేది లేదు. ఎందుకంటే ప్రతి సైడ్లో ప్రాణాలు అనేది పోతున్నాయి. పీస్ రావాలి అంటే సత్యం చెప్పాలి, మిస్టేక్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి. వార్లో సోల్జర్స్ని వాడుకొని శాంతికి దూరం చేరాలి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ హిస్టరీ ఒక రిమెంబర్. పవర్తో కాదు, మైండ్తో, ట్రూత్తో, యూనిటీతో గెలవడం అనే చిన్న చిన్న మాటలకి విలువ ఎక్కువ. ఈ పోరాటంలో మనం సోల్జర్స్కి సెల్యూట్ చేయాలి, కానీ అలాగే జనాల మధ్య ప్రేమని ఎంకరేజ్ చేయాలి. ఈ బోర్డర్స్ని పాస్ చేసే ఒక హోప్ కావాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా, మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో చెప్పండి ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్ గురించి మీ జెన్యూన్ ఒపీనియన్. అంటిల్ దెన్, జై హింద్.